ఐపీఎల్ 18వ సీజన్ ఆరంభ మ్యాచ్లోనే ఆర్సీబీ జట్టు అదరగొట్టింది. అటు బ్యాటింగ్ బౌలింగ్ లోనూ అద్భుతంగా రాణించి 7 వికెట్ల తేడాతో కేకేఆర్ పై తొలి విజయాన్ని నమోదు చేసి మంచి శుభారంభాన్ని అందుకుంది. విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ కోల్కతా బౌలర్లపై విరుచుకుపడ్డారు. 175 పరుగుల టార్గెట్ ని కేవలం 16.2 ఓవర్లలోనే ఛేదించేసింది ఆర్సీబీ. టాస్ ఓడిపోయిన కేకేఆర్ ముందుగా బ్యాటింగ్ చేసింది. అయితే ఆరంభంలోనే క్వింటన్ డికాక్ వికెట్ ను కోల్పోయిన కేకేఆర్ సునీల్ నరేన్ తో కలిసి అజింక్య రహానే స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఓ దశలో 200 స్కోర్ కు దాటుతుందని అంతా భావించారు. కానీ సునీల్ నరేన్ వికెట్ ఎప్పుడైతే పడ్డాదో అక్కడి నుంచి వరుస వికెట్లను కోల్పోయింది కేకేఆర్. సునీల్ నరేన్ 44 పరుగులు, అజింక్య రహానే 56 పరుగులతో రాణించగా రఘువంశీ 30 పరుగులతో పర్వాలేదనిపించాడు. మిగతా వారు వచ్చినట్టు పెవిలియన్ చేరడంతో 8 వికెట్లు కోల్పోయి కేకేఆర్ 174 పరుగులు చేసింది. ఇక 175 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ జట్టు ఓపెనర్లు ఫిల్ సాల్ట్, విరాట్ కోహ్లీ ఆది నుంచే కేకేఆర్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ఓవర్ కు 10 పరుగులు చెప్పున స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఓ దశలో పవర్ ప్లేలో 5 ఓవర్లకే 75 పరుగులు రాబట్టారు. మొత్తానికి తొలి వికెట్ గా 95 పరుగులు జోడించారు 8.3 ఓవర్లలో. ఫిలిప్ సాల్ట్ ను 56 పరుగులు చేశాక వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత దేవదత్ పడిక్కల్ 10 పరుగులే చేయగా విరాట్ కోహ్లీతో కలిసి రజత్ పాటీదార్ స్కోర్ బోర్డును ఇంకా ముందుకు పరుగులు పెట్టించాడు. అయితే ఈ దశలో 34 పరుగులు చేసిన రజత్ పాటీదార్ 3వ వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఇక విరాట్ కోహ్లీ మరో ఎండులో పాతుకుపోయి 36 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లతో 59 పరుగులు చేసి నాట్అవుట్ గా నిలిచి ఆర్సీబీ జట్టును విజయ తీరాలకు చేర్చాడు. చివర్లో 5 బంతులు ఎదుర్కొన్న లియామ్ లివింగ్ స్టోన్ 15 పరుగులు చేసి మ్యాచ్ ను సునాయాసం చేశాడు. దీంతో ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లో ఆర్సీబీ జట్టు శుభారంభం చేసింది.